ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెంటిలేటర్పై ఉన్న కాంగ్రెస్కు దివంగత మాజీ ముఖ్యమంత్రి చికిత్స చేసి తిరిగి జీవం పోశారు. 2004లో అఖండ మెజారిటీతో ఒంటరిగా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు వైఎస్. కేంద్రంలో యూపీఏ అధికారంలో వచ్చిందంటే అది వైఎస్ఆర్ పుణ్యమే అని ఇప్పటికీ కాంగ్రెస్ పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక 2009లో ఓవైపు టీడీపీ, మరోవైపు చిరంజీవి ప్రజారాజ్యంను ధీటుగా ఎదుర్కొని తిరిగి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చారు వైఎస్. మరో దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్కు తిరుగు లేదు అన్న రీతిలో ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే రెండవసారి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే విధి చిన్నచూపు చూడడంతో వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో మళ్లీ గ్రూపు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. క్రమంగా పార్టీ పరిస్థితి కూడా దయనీయ పరిస్థితిని ఎదుర్కొంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా 2014లో కేసీఆర్ బాధ్యతలు చేపడితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కేడర్ మొత్తం జగన్ పెట్టిన వైసీపీ వైపు మరలింది. ఏపీలో వెంటిలేటర్పై ఉన్న కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు హైకమాండ్ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా పలువురు నేతలను పీసీసీ అధ్యక్షులుగా చేసింది. కానీ ఎవ్వరూ అలాంటి ఫలితాన్ని చూపించలేకపోయారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేటికి మరణశయ్యపై ఊగిసలాడుతూనే ఉంది. ఇక ఇదంతా కాదని భావించిన కాంగ్రెస్ అధినాయకత్వం 2024లో వైఎస్ గారాలపట్టి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు బాధ్యతలు అప్పగించింది. అయితే షర్మిలతో కాంగ్రెస్ తిరిగి పుంజుకుంటుంది అని భావించిన కార్యకర్తలకు నిరాశే మిగిలింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది. మరోవైపు తన అన్న వైఎస్ జగన్ కూడా 11 సీట్లకే పరిమితమయ్యాడు. అయితే దీన్నే అవకాశంగా మలుచుకొని షర్మిల కాంగ్రెస్ను గాడిలో పెట్టి బలోపేతం చేస్తుందని హైకమాండ్ భావించింది. అయితే షర్మిల నాయకత్వంలో అది సాధ్యపడేలా లేదు అనే భావన అందరిలో కలుగుతోంది. షర్మిలలో నాయకత్వ లక్షణాలు కనిపించడం లేదని, సరైన విజన్ లేదు అనే మాట కాంగ్రెస్ పార్టీలోనే వినిపిస్తోంది. అన్నతో విభేదాల కారణంగానే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టి దాన్ని నడపలేక మూసేసి ఆపై కాంగ్రెస్లో చేరి పీసీసీ చీఫ్ పదవి తెచ్చుకుంది అనే ప్రచారం ఉంది. పీసీసీ అధ్యక్షురాలుగా పార్టీ కంటే సొంత ఎజెండాతోనే ఆమె ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అన్నపై కోపంతో కొన్ని అంశాల్లో కూటమి ప్రభుత్వాన్ని సమర్థించడాన్ని కాంగ్రెస్ పెద్దలు తప్పుపడుతున్నారు. ఇక పార్టీ పరంగా చేయాల్సిన పోరాటాల కంటే అన్నపైనే వ్యక్తిగత పోరాటం చేయడం, కుటుంబ సమస్యను రోడ్డుపైకి తీసుకొచ్చి సింపతి పొందడాన్ని తప్పుపడుతున్నారు. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి లాభం చేకూరదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. షర్మిల పగ్గాలు చేపట్టాక ఆమె ధోరణి నచ్చక చాలా మంది కాంగ్రెస్ నేతలు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె సీనియర్లను కలుపుకొని పోవడం లేదని, ఒంటెద్దు పోకడతో పోతుంది అని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఒకప్పుడు తన తండ్రి వైఎస్ఆర్కు చాలా దగ్గర సన్నిహితులు కూడా షర్మిలను దూరం పెడుతున్నారు. వారంతా ప్రత్యామ్నాయ పార్టీలకు వెళ్లేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కూటమి బలంగా ఉండడంతో అక్కడికి వెళ్ళినా వీరికి సరైన గుర్తింపు ఉండదు అనే భావన వీరిలో ఉంది. దీంతో ఈ కాంగ్రెస్ అసంతృప్తులంతా వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. ఇది ఒక రకంగా వైసీపీ అధినేత జగన్కు శుభ పరిణామం అనే చెప్పాలి. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటగా నిలిచిన రాయలసీమలో తిరిగి తన కోటను ఈ కాంగ్రెస్ సీనియర్ల ద్వారా పునర్నిర్మించుకునేందుకు చక్కటి అవకాశంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.